మంచిది ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువుని రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఆదివారం ఆరాధన కార్యక్రమంలో మన భక్తి జీవితానికి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు మనందరం కలిసి ధ్యానిద్దామండి. పోయిన వారం మనం ఏ వాక్యం చెప్పుకున్నాం? యూదా గారు రాసినటువంటి పత్రికలో యూదా గారు ఎలాగైతే సంఘంలో ఉన్నటువంటి వారికి వారి యొక్క క్షేమాభివృద్ధి విషయమై వారిని మరల కొలుపుకోవడానికి దేవుని యొక్క విధానంలో వాళ్ళు తీసుకురావడానికి పత్రిక రాయడం జరిగింది. ఆయన రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే, ముందుగా అసలు ఈ యూదా గారు ఎవరు అందరికి తెలుసు కదా, ఎవరైనా యేసుక్రీస్తు వారి సహోదరుడు తన తల్లికి పుట్టినటువంటి కుమారుడు. ఆయన రాశాడు ఈ పత్రిక. ఎవరికి రాశాడంటే పిలువబడిన వారికి. ఎవరు పిలువబడిన వారంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి సంఘస్థులు. ఇప్పటికి కూడా మనకు కూడా ఇది వర్తిస్తుంది. మనం కూడా ఎవరంటే పిలువబడిన వారు. దేని గురించి రాద్దాం అనుకున్నాడు? మొదటగా అంటే ఈయన దేని గురించి రాద్దాం అనుకున్నాడు? కలిగేడి రక్షణ గురించి రాద్దాం అనుకున్నాడు. కలిగేడి రక్షణ గురించి రాద్దాం అనుకున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఏం చేశారంటే, ముందు కలిగేడి రక్షణ గురించి కాదయ్యా, ముందు ఏం రాయాలంటే, నువ్వు ఒకసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం మీరందరూ పోరాడాలని ఏం చేస్తారంటే, పరిశుద్ధాత్మ ద్వారా తన యొక్క మాటలను మార్చుకొని ఈయన ఏం చేస్తారంటే ఆ బోధ నిమిత్తం రాస్తాడు పత్రిక. రాస్తూ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ బోధని రహస్యంగా జ్వరబడి ఈ బోధని మారుస్తున్నారు. ఎవరంటే వాళ్ళు రహస్యంగా జ్వరపడిన వాళ్ళు అంటే భక్తిహీనులు అంట వాళ్ళు. అంటే రహస్యంగా జ్వరపడిన వారి యొక్క లక్షణాలు ఏంటనేది మనం పోయిన వారు జ్ఞాపకం చేసుకున్నాం. రహస్యంగా జ్వరపడిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంట? మొదటి 3 లక్షణాలు చెప్పారు రహస్యంగా జ్వరపడిన వారి యొక్క లక్షణాలు. ఒక లక్షణం ఏంటిది? వాళ్ళు ఎవరంటే మొదటిగా భక్తిహీనులు అంట. భక్తిహీనులు అంటే నిజముగా దేవుని యొక్క నమ్మి సంఘంలోనికి వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఆశలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి నామకార్థంగా వచ్చినటువంటి వాళ్ళనే భక్తిహీనులు అంటారు. ఇంకా ఎలాంటి లక్షణాలు ఏమి ఉన్నారంటే వాళ్ళు దేవుని కృపను ఏం చేస్తున్నారంటే పాపానికి వినియోగించుకుంటున్నారంట. ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ దేవుడు మమ్మల్ని ఏం చేయట్లేదు కదా అనుకుని ఏం చేస్తున్నారంటే, వాళ్ళు దేవుడు వాళ్ళ మీద చూపించేటువంటి కృపకి ఏం చేస్తున్నారంటే దేవుని కృపని అడ్వాంటేజ్గా తీసుకొని పాపానికే ఉపయోగించుకుంటా ఉన్నారు. 2వ లక్షణం. 3వ లక్షణం ఏంటిది? ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు వాళ్ళ మీద చూపించినటువంటి కృపను ఏం చేస్తున్నారంటే వాళ్ళు విసర్జిస్తున్నారంట. ఈ ప్రపంచంలో మనం ఎవరినైనా కానీ వదిలిపెట్టి వెళ్ళొచ్చు, కానీ యేసుక్రీస్తు వారిని వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఆయన విసర్జించకూడదు. ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం జీవించకుండా ఉండకూడదు. విసర్జించడం అంటే ఏంటిది? చెప్పినటువంటి మాటలు పాటించకపోవటమే విసర్జించడం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అప్పుడు సంఘానికి వస్తూనే ఉంటారంట, సహోదరుల ద్వారా వాక్యాలు వింటానే ఉంటారంట. ఏం చేస్తూ ఉంటారంట? మాటలు మాకు కాదులే వేరే వాళ్ళకి అనుకుంటే ఏం చేస్తారంటే వాళ్ళు విసర్జిస్తూ ఉన్నారంట. వాళ్ళ పాపాలని క్షమించేటువంటి వ్యక్తిని, పాపం నుండి పరిశుద్ధిగా చేసినటువంటి వ్యక్తిని, లోపల నుండి సంఘంలో తీసుకొచ్చినటువంటి ఆయన్ని, సాతాను రాజ్యం నుంచి దేవుని రాజ్యంలో తీసుకొచ్చినటువంటి ఆయన్ని ఏం చేశారంటే వాళ్ళు విసర్జించారంట. ఇలా విసర్జించకుండా వచ్చినటువంటి వారి గురించి పూర్వకాలంలో వీళ్ళందరికీ తెలుసు అంట. పూర్వకాలంలో ఒక మూడు ఎగ్జాంపుల్ గురించి ముగ్గురు గురించి చెప్తాడు యూదా గారు. ఎక్కడి వరకు మనం పోయిన వారం చదువుకున్నామంటే మొదటి 4 వచనాలు చదువుకున్నాం. ఈరోజు మనం 5వ వచనం కాడి నుంచి 11వ వచనం దాకా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి 4వ అధ్యాయం 4వ వచనం చివరి వచనం చదవండి ఒకసారి. చివరి లైన్. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమంది సూచింపబడిన వారు, దేవుణ్ణి విసర్జించిన వారు ఎలాగైతే పూర్వమంది ఎలా అయితే వాళ్ళ యొక్క దేవుని యొక్క ఉగ్రతకు పాలయ్యారో వాళ్ళు మీరందరూ దృష్టాంతంగా మీ వద్ద ఉంచబడ్డారు. అయినా కానీ మీరు ఏం చేస్తున్నారు? దేవుని నమ్మకుండా రకరకాల బోధన తెచ్చి రకరకాలైనటువంటి విషయాలు తీసుకొచ్చి సహోదరుల్ని భక్తుల నుంచి పక్క తెలివించడమే కాకుండా మీరు కూడా ఏం చేస్తున్నారంటే భక్తులు ఉండకుండా పాడైపోతూ ఉన్నారు.
ఇలా దేవుడిని నమ్మకుండా దేవుని విసర్జించిన వారి యొక్క పరిస్థితులు ఏమైపోయినాయి అనేది 3 ఎగ్జాంపుల్ చెబుతాడు ఇక్కడ కింద. ఎవరంట? 5వ వచనం చదవండి ఒకసారి. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని. యూదాగా రాసినటువంటి అధ్యాయంలో 5వ వచనంలో ఏం చెబుతున్నాడంటే, ఈ సంగతులన్నీ మీకు తెలుసు, అయినా కానీ మీరు వారి ప్రకారంగా జీవిస్తూనే ఉన్నారు. ఎవరి ప్రకారంగా? ఆనాడు ఎలాగైతే కొంతమంది దేవుని నమ్మకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారో వారి పట్ల వాళ్ళలాగే మీరు జీవిస్తున్నారు. అయినా కానీ మీకు ఇంకోసారి నేను జ్ఞాపకం చేయాలనుకున్నాను అన్నాడు యూదా గారు. ఎవరు జ్ఞాపకం చేశారు? మొదటి ఉదాహరణ ఎవరు తీసుకున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలు తీసుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఎగ్జాంపుల్గా తీసుకుని ఏం చెప్పాడు? ప్రభు ఏం చేశారంటే ఐగుప్తు నుండి తన ప్రజల మొత్తాన్ని ఎవరి ద్వారా నడిపించుకున్నాడు ఆ రోజు? మోషే ద్వారా. ఎంతమంది బయలుదేరారు తెలుసా? 6 లక్షల మంది కాల్బలం. వాళ్ళల్లో ఓన్లీ ఇంకా ముసలు లేరు, చిన్నపిల్లలు లేరు, ఆడవాళ్ళు లేరు, లేవి గోత్రాలు కూడా లెక్క పెట్టాల. వీళ్ళు కాకుండా ఎంతమంది బయలుదేరారంటే అక్కడ నుంచి 6 లక్షల మంది పైచిలికే బయలుదేరారు. అక్కడ నుండి 6 లక్షల పైచిలుకు. మోషే గారు ఎవ్వరిని కూడా వదిలిపెట్టలేదంట. ఒక గుర్రాన్ని, గాడిదని కానీ మూలన ఉన్నటువంటి ముసలమ్మను కూడా వదిలిపెట్టలేదు మోషే గారు. మొత్తాన్ని మీరు ఉండకూడదు ఇక్కడ, మీరు చనిపోయినా పర్వాలేదు, మధ్యలో మిమ్మల్ని మధ్యలో పారేస్తాం, కానీ ఈ దేశంలో మాత్రం మీరు ఉండకూడదని ఏం చేశారు? ఐగుప్తు నుంచి 3 ఎమ్మెల్యే మొత్తం ఏది ఉంచకుండా బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారు అనేది మనకు సంఖ్య కావాలి కదా మనకి. ఎందుకంటే ఆ సంఖ్య మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఐగుప్తు నుంచి ఎక్కడ నడిపించాడు దేవుడు? ఇజ్రాయేల్ ప్రజల్ని కనాని నడిపించాడు. కనాని నడిపించేటువంటి మార్గంలో ఆ లెక్కలో కొన్ని మార్పులు వస్తాయి. ఎందుకంటే ఆ లెక్క మనకి ఇంపార్టెంట్. ఎక్కడ కనబడి చూద్దాం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 46వ వచనం. లెక్కింపబడి మొత్తం మోషే గారు లెక్క పెట్టారు ఎంతమంది బయలుదేరారని. ఎంతమంది బయలుదేరారంట? 6,03,550 మంది. ఎంతమంది బయలుదేరారు? ఇదేంటిది? ఐగుప్తు. ఈ ఐగుప్తు నుండి వాళ్ళు ఎక్కడికి రావాలి? ఇప్పుడు కనానికి రావాలి. ఎన్ని సంవత్సరాల ప్రయాణం? 40 సంవత్సరాల ప్రయాణం. ఎంతమంది బయలుదేరారు ఇక్కడ నుండి? 6,550 మంది. ఎంతమంది బయలుదేరారు? ఎంతమంది బయలుదేరినప్పుడు ఎంతమంది కనానికి చేరుకున్నారు? వాళ్ళు ఎంతమంది కనానికి చేరుకున్నారంటే 2 చేరుకున్నారు. అదేంది? బయలుదేరిందేమో ఎంతమంది? 6,03,550 మంది. మరి ఈ ప్రయాణంలో ఎంతమంది చేరుకున్నారంటే 2 చేరుకున్నారంట. మరి మిగతా 6,03,548 మంది పరిస్థితి ఏమైంది? ఏమైపోయారు? వాళ్ళందరూ అదృశ్యం అయిపోయారా? ఏమైపోయారు వాళ్ళంటే అరణ్యంలో రాలిపోయారు. ఎందువల్ల రాలిపోయారు? ఎందువల్ల చనిపోయారంటే దేవుణ్ణి నమ్మకపోవటం వల్ల, దేవుణ్ణి విసర్జించడం వల్ల వాళ్ళు ఏమైపోయారు? అరణ్యంలోనే కుప్పకూలిపోయారు. చూడండి ఒకసారి, అసలు ఒకసారి ఆలోచన మనసు పెట్టి 6 లక్షల మంది బయలుదేరడం ఏంది? 2 రావడం ఏంది? అంటే దేవుడు నమ్మకపోతే ఈ రకంగా దేవుడు ఇలా చేస్తాడంటే చేస్తాడు. దృష్టాంతంలో పెట్టాడుగా ముందుగానే. దృష్టాంతంలో పెట్టినప్పుడు ముందుగానే మనం ఏం చేయాలి? ఇప్పటి నుంచైనా కానీ జాగ్రత్త పడాలి. ఇప్పటి నుంచైనా కానీ దేవుని యందు పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. అసలు వాళ్ళు ఏం చేశారు? దేవుడు వాళ్ళ ఎడలు ఏం చేశారు? వీళ్ళు దేవుడి ఎడలు ఏం చేశారు అనేది కీర్తనల గ్రంథంలో తెలియజేస్తారు. 78వ అధ్యాయంలో మామూలుగా ఉండదు. వాళ్ళు ఏం చేశారనేది, ఎన్నిసార్లు దేవుడి పట్ల ఎన్నిసార్లు తిరగబడారనేది, దేవుడు వాళ్ళని ఏం చేశారనేది ఎక్కడ కనబడింది అంటే మనకి కీర్తనల గ్రంథం 78వ అధ్యాయంలో చూడండి. అసలుకి వాళ్ళు చేసినటువంటి విధానం అనేది, వాళ్ళు బ్రతికినటువంటి, వారు దేవుడి మీద కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి. వాళ్ళు ఏం చేశారనేది తెలియజేస్తాడు దేవుడు.
78వ కీర్తనలకు రాసినటువంటి కీర్తనలు 78వ కీర్తన ఒకసారి 12వ వచనం చదవండి. ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశారండి. వాళ్ళకి మామూలు ఆశ్చర్యకార్యాలు చేశారు. వాళ్ళు వేసుకున్నటువంటి బట్ట మారలేదు, వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు కూడా అరగలేదు, వాళ్ళ యొక్క ముఖానికి చెమట కూడా అంటకుండా తీసుకొచ్చినట్టు దేవుడు. పైన మధ్యాహ్నం ఏం పెట్టాడు? మేఘస్తంభాన్ని పెట్టాడు, రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టాడు. వాళ్ళు కోరినట్టుగా దేవుడు ప్రసాదించాడు. అయినా కానీ వాళ్ళు ఏం చేశారంట? దేవుడిని ఏం చేశారంట? విసర్జించుకుంటూ వచ్చారంట. ఇంకా చదవండి కిందకు వచ్చేసరికి ఆయన సముద్రమును పాయలుగా చేసిను చేసి, ఇది కూడా ఒక అద్భుత కార్యం కదా. ఎర్ర సముద్రం ఎదురైంది, వెనకాలేమో మళ్ళీ ఐగుప్తు రాజు వస్తూ ఉన్నారు బయటలో వాళ్ళు చంపడానికి. మరి అడ్డుగా ఉన్నటువంటి సముద్రాన్ని ఏం చేశాడు? ఈయన 2 పాయలుగా చేశాడు. ఆశ్చర్యకార్యాలు చూశారు వాళ్ళు. ఆయన నీటిని రాశిగా నిలిపాను, పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశము నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను అయినటువంటి మాట ఈ వచనంలో, ఈ అధ్యాయంలో మరీ ఘోరంగా ఉంటుంది. ఇన్ని కార్యాలు చేసినా కానీ అయినను అని అంటాడు. మళ్ళీ అయినను కానీ ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నా అయినా కానీ వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని తిరగబడుకుంటానే వచ్చారు, ఆయన మీద ఆయన విసర్జిస్తానే వచ్చారు. ఇంకా ఏం చెప్తాడు చూడండి కింద, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయించు వచ్చిరి. ఎన్నిసార్లు కృప చూపిస్తున్నా, ఎన్నిసార్లు వాళ్ళ అవసరాలు తీర్చుకుంటా వస్తున్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆయన మీద తిరగబడతానే ఉన్నారంట. మనం కూడా అంతే కదండి. మనకి ఎంత ఆరోగ్యాన్ని ఆశిస్తూ ఉన్నాడు రోజు. మన కళ్ళ ముందు ఎంతమంది చనిపోతున్నారు. మరి మనకు ఆయుష్ ఇస్తున్నాడంటే ఏంటిది? మనల్ని ప్రేమిస్తున్నాడనే కదా. మనం ఎప్పుడైనా ఒకసారి దేవుడిని మనం ఆలోచించి దేవుడి మాటల ప్రకారంగా మనం జీవిస్తామనే కదా. కానీ వాళ్ళే ఉంటున్నాం. మన బిహేవియర్ వాళ్ళలాగే ఉంటుందా? ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలాగే ఉంటుందా మన బిహేవియర్? మన ప్రవర్తన కూడా వారిలాగా ఉంటుంది అనుకోండి. ఎప్పటికప్పుడు చూసి వేస్తారు. వాళ్ళని ఎలాగైతే చంపుతాడో మనల్ని కూడా అలాంటి చంపేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం కూడా వాళ్ళలాగే భక్తిహీనులపై ఉన్నామనుకోండి, మనం కూడా వాళ్ళలాగే దేవుని కృపను కామాతురత్వాన్ని మన పాపానికి ఉంటా ఉన్నాం అనుకోండి. అలాగే వాళ్ళలాగే మనం కూడా యేసుక్రీస్తుని విసర్జిస్తూ ఉన్నాం అనుకోండి, ఆనాడు ఇజ్రాయేల్కి పట్టినటువంటి గతి మనకు కూడా పడుతుంది. చెప్పలేం. దేవుని నమ్మకపోయినటువంటి వారి యొక్క స్థితి అనేది ఇక్కడ దేవుడు బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు. ఎలా చంపుతాడో తెలుసు అందరికీ. చూడండి, అసలు 6,03,550 మంది బయలుదేరటం ఏంది, ఇద్దరు రావటం ఏంది అంటే 6,03,048 మంది అందరు ఎవరు? అంతమంది భక్తిహీనులు ఏమైపోయారు? చనిపోయారు. ఎవరు చేయలేరు? వాళ్ళ పేర్లు కూడా మనకు తెలుసు, సుపరిచితం. వాళ్ళిద్దరు యుఫన్య కుమారుడైనటువంటి కాలేబు గారును, నూను కుమారుడైనటువంటి యెహోషువ వారు. వీళ్ళిద్దరే చూశారండి కనాను దేశాన్ని. వీళ్ళిద్దరే చూశారు. ఎంత క్షోభ పెట్టి ఉంటారు ఆయన్ని. ఇంకా ఏం చేశాడు తెలుసా వాళ్ళ కోసం? చెప్పారు, చదవండి. అదే 27వ వచనం ఒకసారి, 17వ వచనం. అయినను వారు ఇంకను విరోధంగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడ్డారంట. ఆయన మీద, దేవుడి మీద తిరగబడ్డారంట వాళ్ళు. మనుషుల మీద మనుషులు తిరగబడితేనే ఊరుకోరు. ఇప్పుడు మనం ఎరు వాళ్ళ మీద పోయి తిరిగిపడేది ఒక మాట అని ఊరుకుంటారు వాళ్ళు. ఎమ్మట మన మీద తిరగబడరు. కానీ దేవుడి మీద తిరగబడ్డారంట వాళ్ళు. దేవుడి మీద తిరగబడి ఇంకా వారు తమ ఆశ కొలది ఆహారం నడుగుచు తమ హృదయములలో వారి హృదయాల్లో ఎవరిని శోధించారంట? దేవుని శోధించి ఈ అరణ్యములో భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడి ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా? అది చూడండి, ఇలాంటి బొంగుతున్నారు ఆయన ముందు. మాకు ఆహారం వేయగలడా? మాకు మంచినీళ్ళు వేయగలడా?
మాకు మాంసాన్ని వేయగలడా అని చూడండి ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అన్ని అద్భుత కార్యాలు చూసినా కానీ దేవుడి మీద నమ్మకం లేకుండా వాళ్ళు చూడండి ఎగతాళి చేస్తున్నారు మోషే గారి మీద దేవుణ్ణి. ఏంటి మీ దేవుడు ఎత్తాడా, మంచినీళ్ళు ఎత్తాడా? చూసి కూడా బండను కొట్టగానే నీళ్లు కాలువలో బారినా కానీ ఆకాశం నుండి ఏమని చూడండి అసలు వాళ్ళకి 21వ వచనం యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజును, ఇజ్రాయేల్ సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టిన. మరి ఎందుకు కోపం పడ్డది దేవుడికి? ఆ రకంగా దేవుడిని హింసిస్తే, ఆ రకంగా దేవుడి మీద నిందలు వేస్తూ ఉంటే, ఆ రకంగా ఆయన శోధిస్తూ ఉంటే ఎందుకు కోపం రాదు? చిన్న పిల్లగాడు మన ఇంటి దగ్గర మన కడుపుడు పుట్టినటువంటి పిల్లలు మనం ఏదిస్తేనే మన కోపగించుకుని వాళ్ళు కొడతాం. కొన్ని వేల మంది ఏడిపించారండి దేవుడిని. 6,03,545 మంది ఏడిపిస్తే ఆయన బాధ ఎలా ఉంటుంది? ఎవరికి చెప్పుకోవాలి? ఆయన మామూలుగా చంపలేదండి వాళ్ళని, క్రూరంగా చంపాడు వాళ్ళని. ఇంకా ఏం చేశాడంటే ఆయన చూడండి 24వ వచనంలో, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము. అసలు మనం భూధాన్యం చూసాం కానీ ఆకాశ ధాన్యం ఎప్పుడైనా చూసామా? భూమి నుండి వచ్చేటువంటి ధాన్యాన్ని చూసాం కానీ ఆకాశం నుండి ధాన్యాన్ని కురిపించాడంట దేవుడు వాళ్ళు తినడానికి. చూడండి ఎంత అదృష్టవంతులు వాళ్ళు. ఆకాశం నుండి రాలినటువంటి ధాన్యాన్ని తిన్నారంట వాళ్ళు. కింద చెబుతాడు ఏమని? వాళ్ళు దేవదూతల ఆహారాన్ని భుజించారంట. దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని భుజించారంట. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాడంట. వాళ్ళకి కావాల్సిన కడుపు నిండా తిన్నారంట. కడుపు నిండా తిని ఏమని ఏమిచ్చి ఎమ్మటి దేవుడి మీద తిరగబడ్డారంట. ఆ అన్నం అరగంగానే ఏం చేశారంట? తిరగబడ్డారంట. మంచిలు తాగి అయిపోయి మళ్ళీ అయిపోగానే మళ్ళీ శోధించారంట దేవుడిని. అంత శోభ పెట్టుకుంటూ వచ్చినటువంటి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు. ఇంకొక మాట అంటాడు వాళ్ళని, మామూలుగా ఒక ఘోరమైన మాట అంటాడు 31వ వచనంలో, దేవుని కోపము వారి మీదకు దిగెను, వారిలో ఎవరినంట? బలిసిన వారిని. ఎవరైతే దేవుని ఎడ బలిసిన వారిని అంటే లావుగా ఉన్న వాళ్ళని, 6 ప్యాకులు పెంచుకున్న వాళ్ళని కాదు. బలిసిన వారంటే ఎవరంటే గర్వం కలిగే వాళ్ళని, ఆయన మాట వినని వాళ్ళని, ఆయన ఎడల గర్వం కలిగి జీవించే వాళ్ళని, ఆయన మాట లెక్క చేయకుండా ఆయనకు విరోధంగా ప్రవర్తించే వాళ్ళని, వాళ్ళ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నా కానీ, వాళ్ళ జీవనం సుఖ సంతోషాలతో నివసించినా కానీ దానికి కారణం మేమే అనుకుని గర్వబీగే వాళ్ళని ఏం చేశారంటే బలిసిన వారిని అన్నాడు. వాళ్ళని బలిసిన వాళ్ళు అంటే గర్వం కలిగి జీవించే వాళ్ళని. ఇంత గర్వంగా జీవిస్తారా మీరని ఏమన్నాడు వాళ్ళని? వారిలో బలిసిన వారిని ఆయన సంహరించను, ఇజ్రాయేలులో ఎవలను కూల్చెను. వాళ్ళని మొత్తాన్ని ఏం చేశారంట? చంపేశారంట. 32వ వచనంలో జరగండి. ఇంత జరిగినను అసలు ఇంత ఘోరమైనటువంటివి చూస్తానే కానీ మళ్ళీ వాళ్ళు మారట్లా. ఇన్ని ఘోరమైనటువంటి కార్యాలు చూస్తానే కానీ అరే దేవుడు మనల్ని చంపుతున్నాడు, ఇది మన పితరులను చంపుతున్నాడు, మన అరణ్యంలో కొంతమంది చంపుతున్నాడు, ఎందుకు చంపుతున్నాడు అంటే తెలుసుకొని కూడా తెలిసినా కానీ పాపం చేస్తానే ఉన్నారు వాళ్ళు. తెలిసినా కానీ దేవుడి మీద తిరగబడతానే ఉన్నారు. ఇప్పుడు మనల్ని కూడా పాపం చేయడం ఎమ్మటి ఎవరి మీద వేస్తున్నారు తెలుసు? ఇప్పుడు సాతాను మీద నెడుతున్నారు. అబ్బా సాతాను నన్ను ప్రేరేపించిందన్న, సాతాను నన్ను కౌగిలించుకుందన్న, నా చేత ఆ పని చేయించిందని వాడు అప్పుడు దొరుకుతుండు అందరికీ. సాతానుగాడు అని సాతానుగాడు ప్రేరేపించినా కానీ నీకు లేదా లోపల పరిశుద్ధాత్మ నేను గద్దించట్లా. క్రైస్తవుడికి తెలియదు ఏది మంచి ఏది చెడు అనేది, ఏది చేయాలని కూడా తెలియదు. వివేచన జ్ఞానాన్ని పెట్టలా దేవుడు. మనం పాపం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటాడు మనల్ని, చేయకూడదని. దానిని వినకుండా చేసామనుకో ఏమైపోతామంటే ఇది వీళ్ళలో పిలిచినట్టు పిలుస్తాడు మనల్ని కూడా. చూడండి 32వ వచనంలో ఏమంటాడు? ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి. అన్ని ఆశ్చర్యకార్యాలు చూసినా కానీ వాళ్ళు నమ్మకపోయారండి. కాబట్టి ఆయన వారి దినములను ఊపిరి వలె గడిచిపోజేసిను, వారి సంవత్సరములను అకస్మాత్తుగా. అది 35వ వచనంలో ఏమంటాడు చూడండి. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు
తమకు విమోచకుడని తప్పులు చేయడం, మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకోవడం, మళ్ళీ కృప చూపించిన తర్వాత మళ్ళీ తప్పులు చేయడం, మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకోవడం అలవాటు అయిపోయింది. అంతా భక్తిహీనులు వీళ్ళందరూ, దేవుడిని నమ్మనటువంటి వాళ్ళు. వాళ్ళ అవసరాలకి బాగా ఆపదలు ఉన్నప్పుడే దేవుడు అయ్యా దేవుడా మమ్మల్ని రక్షించాయా అంటారు. దేవుడు కరుణామయుడు కదండి, ప్రేమమయుడు కదండి, ఆయన యొక్క వీక్నెస్ని వీళ్ళు ఏం చేసుకున్నారు, ఉపయోగించుకొని మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు తీసివేయగలనే మళ్ళీ దేవుడిని మర్చిపోతారు. ఏమనుకుంటారో తెలుసా మనసులో, ఈ కష్టాలను పోయింది నా వల్లనే, నా సామర్థ్యాన్ని బట్టే, నాకున్నటువంటి తెలివితేటలు బట్టి నా ముందున్నటువంటి యొక్క సమస్యలను తీసివేసుకున్నానని ఇలా మాట్లాడుతూ ఉంటారు, హెచ్చించుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ ఏం చేశాడు ఆయన, అరణ్యంలో ఏం చేశాడంటే వాళ్ళందరినీ 40 వచ్చినాడు చూడండి, ఏమంటుందో ఒకసారి. అరణ్యమున ఎన్ని మార్లు తిరగబడి ఎడారి యందు ఎన్ని మార్లు దుఃఖపెట్టిది, మాటి మాటికి వారు దేవుని ఏం చేస్తున్నారంట, మాటి మాటికి దేవుని శోధిస్తున్నారంట, మాటి మాటికి దేవుని శోధిస్తున్నారంట. మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించారంట. దేవుణ్ణి కూడా ఏడిపించారంటండి వాళ్ళు, దేవుడు కూడా ఏడ్చారంట వాళ్ళని చూసి, వాళ్ళు చేసేటువంటి మాటలను చూసి, వాళ్ళు ప్రవర్తించేటువంటి ప్రవర్తన చూసి దేవుడు కూడా ఏడ్చారంట. ఇంత జ్ఞానం లేకుండా ఉన్నారు ఇజ్రాయేలు, ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నా కానీ మళ్ళీ నా మీద తిరగబడుతున్నారు, నేను అదే లేదు ఇదే లేదు అంటున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. ఏం తెలియని అసలు ఏం చేయాలనుకొని ఆయనకే మైండ్ బ్లాక్ చేశారు దేవుడికి వాళ్ళు. చూడండి ఏమంటున్నాడు ఆయన, ఎన్నో మార్లు దుఃఖ పెట్టారంట, ఎన్నో మార్లు శోధించారంట, మాటి మాటికి అంట. ఆయన 42 వచ్చిన ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను అసలు వాళ్ళు గుర్తుగా తెచ్చుకోలేదు. అసలు మమ్మల్ని ఎక్కడ నుండి తీసుకొచ్చింది ఎవరు అనేది కూడా జ్ఞాపకం లేకుండా బ్రతికారంటండి వాళ్ళు. మనం కూడా అంతే కొన్నిసార్లు ఈ పాపం నుండి, ఈ లోకం నుండి మనల్ని రక్షించి మనల్ని సంఘంలో ప్రవేశపెట్టినటువంటి క్రీస్తు వారిని కూడా మనం మర్చిపోతా ఉన్నాం. అప్పుడప్పుడు మర్చిపోయి మనం రకరకాల కార్యాలు చేస్తూ ఉంటాం. జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడైనా కానీ. ఎప్పటికి కూడా మనం బ్రతుకుతున్నామంటే, ఊపిరి పీల్చుకుంటున్నామంటే అది నీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి కాదు, నీ అనుకున్నటువంటి జనాంగాన్ని బట్టి కాదు, నీ పక్కన ఉన్నటువంటి తోబుట్టుని బట్టి కాదు. దేవుడే నీ మీద కృప చూపిస్తున్నాడు. కాబట్టి ఆ కృపగా మనం మన పాపానికి వినియోగించుకోవడం, దేవుడి ఎండల అపనమ్మకం కలిగి మనం జీవించకూడదు. ఇలా ఏం చేశారంటే ఎంతమంది కూలిపోయారంటే మొత్తం 6,03,545 మంది కూలుతూ అవుతారు. ఇద్దరు వెళ్తారు క్షణాన్ని. మళ్ళీ 2 లెక్క జరిగింది. ఎక్కడ సంఖ్యాకాండం చూడండి ఒకసారి, మళ్ళీ సంఖ్యాకాండం 26వ అధ్యాయం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 63వ వచనం. ఎరుకో ప్రాంతంలో ఎందరి యోర్దాను వద్దనున్న మోయాబు మైదానంలో మోషేయు యాజకుడు ఎలియాజరును ఇజ్రాయేలు జనసంఖ్యలో లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యంలో ఇజ్రాయేలు సంఖ్యలో చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను ఇక్కడ మోయాబు మైదానంలో మళ్ళీ లెక్కించారంట. లెక్కించినప్పుడు ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో ఒక్కళ్ళు కూడా లేరు, ఇద్దరు తప్పితే. 1,43,548 తప్పితే ఆ ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు లేరు. మొత్తం కొత్త జనాభా 40 సంవత్సరాలు మళ్ళీ పుట్టిన వాళ్ళే, పుట్టి పెరిగిన వాళ్ళే ఆ జనాభా సంఖ్య. అప్పుడు ఎంతమంది ఉన్నారంటే 65 వచ్చిన వాళ్ళు చెప్తాడు చూడండి. ఏలైనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని యెహోవా వారిని గురించి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఎవరు కూడా మిగిలి ఉండలేదు. మొత్తాన్ని ఏం చేశాడు దేవుడు, నమ్మకమైనటువంటి వాళ్ళని సంహరించేశాడు. తర్వాత మోయాబు అనేందు మళ్ళీ ఇంకొక లెక్క జరిగింది. ఆ లెక్క జరిగినప్పుడు వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 6,10,730 మంది ఉంటారు. మళ్ళీ కొత్త వాళ్ళు, ఈ 40 సంవత్సరాలు మళ్ళీ పుట్టినటువంటి వాళ్ళు పిల్లలు. ఇలా ఒకరిని దృష్టాంతంగా ప్రభు ఐగుప్తులను నడిపించినటువంటి వ్యక్తుల్ని
జ్ఞాపకం చేశాడు. ఇంకో రెండోది ఏమంటాడు, ఇంకొకరు గుర్తు చేస్తాడు. చూడండి, దేవుని నమ్మనటువంటి వాళ్ళని ఇంకొకరు గుర్తు చేస్తాడు, ఇంకొకరికి జ్ఞాపకం చేస్తాడు. 6వ వచనం, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి, ఇంకొకరిని ఎగ్జాంపుల్గా ఎవరిని చెప్పారంటే ప్రధానత్వాన్ని నిలుపుకున్నటువంటి దేవదూతలంట. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్రధానత్వాన్ని నిలుపుకోగలి ఏం చేశారంటే దేవుడు ఎలా తప్పు చేసి ఉంటారు. దేవుడు ఏం చేశారంటే వాళ్ళని నిత్య పాశములు కంటే ఏంటంటే నరకంలోనికి పంపించాడు. అంటే వీళ్ళు ఏం చేశారు తప్పు అనేది ఎక్కడా లేదు బైబిల్ గ్రంథంలో. వాళ్ళు ఏం తప్పు చేశారనేది బైబిల్ గ్రంథంలో లేదు. ఇలా గురించి ఇంకొక చోట ఎక్కడ కనబడింది అంటే మనకి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెరములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడకు వారిని అప్పగించాను. అంటే వాళ్ళు ఏం పాపం చేశారని లేదు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా. ఈ 2 చాట్లే ఉండేది వాళ్ళ గురించి. వాళ్ళు పాపం చేశారంట, పాపం చేసినటువంటి వారిని వాళ్ళు ఏం చేశారంటే దేవుడు చీకటి గదిలో అంటే నరకంలోనికి పడవేశాడని. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం కావాలంటే దేవుడు దేవదూతలు కూడా వదిలిపెట్టాలి. పాపం చేస్తే దేవదూతలను కూడా వదిలిపెట్టినటువంటి దేవుడు మనల్ని వదిలిపెడతాడంటే మనల్ని కూడా వదిలిపెట్టడు. మనం కూడా పాపం చేసుకుంటానే వచ్చామనుకో మన జీవితంలో దేవుడిని నమ్ముకుని సంఘంలోకి వస్తున్నాం అనుకుని మనం కూడా మన పాపాన్ని కొనసాగిస్తానే వచ్చినాం అనుకో, ఆనాడు దేవదూతలకు పట్టినటువంటి గతి మనకు కూడా పట్టింది. దేవుడికి పరిచారం చేయాల్సినటువంటి దేవదూతలే తప్పు చేసినప్పుడు దేవుడు వారిని కూడా నా దగ్గర ఉన్నారు నా పని చేస్తున్నారని వాళ్ళని కూడా వదిలిపెట్టాల. వాళ్ళని కూడా ఏం చేశాడు, నరకంలో పడేసాడు. అంటే యూదా గారు రాసినటువంటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2 పత్రికలు 2వ అధ్యాయం మొత్తం ఒకటే. అక్కడ ఉన్నటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు దేవుడు. 2 ఒకటే కావాలంటే చదువుకోండి. యూదా గారు రాసినటువంటి పత్రికల, పేతురు గారు రాసినటువంటి 2 పత్రికలు ఉన్నటువంటి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు మొత్తం కూడా ఆడేడి మొత్తం 2 ఒకేలాగా ఉంటాయి. 2 ఒకరి గురించే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇక్కడ పేతురు గారు అలాంటి వాళ్ళని జ్ఞాపకం చేస్తాడు, యూదా గారు కూడా వాళ్ళని జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి దేవదేవతలు ఏం చేశారంట, వాళ్ళ ప్రధానత్వాన్ని నిలుపుకోలేదంట. ఇంకోటి ఏం చేశారంట, వాళ్ళు పాపం చేశారంట. ఇంకోటి ఏంటిదంట, చివరికి వాళ్ళని కూడా దేవుడు వదిలిపెట్టకుండా వాళ్ళని కూడా పాతాళ లోపల పడేసాడు. ఇంకా 3వ ఎగ్జాంపుల్ చెప్తాడు చూడండి. ఇంకేమన్నా ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయించు పర శరీరాను సారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించు దృష్టాంతములుగా ఉంచబడ్డాడు. ఇంకొకరిని ఎవరిని ఎగ్జాంపుల్గా చూపించాడంటే ఎవరిని చూపించాడు, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజల్ని చూపించారంట. వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటిదంటే వాళ్ళు తప్పు చేశారు, మనందరికీ తెలుసు వాళ్ళు ఎలా జీవించారు అనేది. అసలుకి ముందు దేవుడు ఆ సొదొమ గొమొర్రాల గురించి ఏమన్నాడు తెలుసా, అసలు ఆ పట్టణాల గురించి ఏం చెప్పాడు తెలుసా. ఒకసారి అసలు ఆ పట్టణం చూస్తే ఎలా ఉండిద్దంట చెప్తాడు చూడండి. ఒకసారి ఆదికాండం 13వ అధ్యాయం 13వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. లోతు తన కన్నులెత్తి నాశనము చేయక మునుపు సోయార్కు వచ్చే వరకు అదంతయు ఏదంతయు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా ఉన్నాయంట, ఒకప్పుడు యెహోవా తోట వలె ఉన్నాయంట. యెహోవా తోట వలె అంటే అప్పుడు ఆదాము గారు అవ్వగారు ఎలాగైతే ఏదైనా తోటలో ఉన్నారు చూసారా, అలా ఉందంట. అది మంచి భూసారం అయినటువంటిది, ఎక్కువ వాటర్ కలిగినటువంటిది, ఎక్కువ పంటలు బాగా పండేటువంటి ప్రాంతంగా బాగుందంట అది చూడటానికి. అలా నివసించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాంగాలు ఏమైపోయారు, పాడైపోయారు. ఏం చేశారంటే వాళ్ళు దేవుడు నియమించినటువంటి కట్టడిని వాళ్ళు పాడు చేస్తూ ఉన్నారు.
పరశరీరానుసారులు అయిపోయారు. అంటే పురుషుడు పురుషుడే, స్త్రీ స్త్రీయే. అవాంఛనీయమైనటువంటి కార్యాలు జరిగించారు వాళ్ళు. అలాంటి కార్యాలు జరిగించినటువంటి వాళ్ళని వీళ్ళకి దేవుడు ఇక్కడ అయ్యో గారు ఎవరు చూపించారంటే ఇక్కడ వాళ్ళని దృష్టాంతాలుగా చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ వాళ్ళని వీళ్ళందరూ చూడలేదా? వాళ్ళకి మీరు కూడా ప్రవర్తిస్తున్నారేంది? మీరు కూడా పరశరీరసారు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారేంది? అప్పుడు ఆ పరశరీరసారులైనటువంటి వారి ఎడల దేవుడు వాళ్ళ ఎడల ఉగ్రత ఎలా చూపించాడు మీకు తెలియదా? అయినా మీరు తెలుసుకున్నా కానీ, చూస్తున్నా కానీ, మీరు విన్నా కానీ మీరు ఎందుకు మరి మీ మనసు మార్చుకోలేకపోయారు? ఏమన్నాడు వాళ్ళ గురించి? ఇంకా ఆదికాండం 19 వచనంలో వారు పండుకొనక ముందు మనకు తెలుసు కదా ఈ సందర్భం అనేది మనకు తెలుసు. ఏంటిది? ఇద్దరు దేవతలు ముగ్గురు వస్తారు. ముగ్గురు వచ్చినప్పుడు ఒకళ్ళేమో అబ్రహాం గారి దగ్గరికి వెళ్తాడు. ఇంకొక ఇద్దరు దూతలు ఎక్కడికి వస్తారు? దేవదూతలు లోతు గారి దగ్గరికి వస్తాడు. అబ్రహాం గారికి మంచోడు కదా, తన తండ్రి తన సహోదరుడు కొనుక్కున్నాడు. అక్కడ ఆ దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడు అనుకుంటాడు. తన కుమారుడు మరి తన సోదరుని కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలనుకున్నప్పుడు ఈ అబ్రహాం గారు ఏం చేస్తున్నాడు? దేవదేవ దగ్గర కూర్చొని ఆ సొదొమ గుమర్లో 50 మంది నుండి కాపాడుతావు అంటాడు. సరే 50 మందిని బట్టి నేను కాపాడుతాను అంటాడు. అమ్మ 50 మంది ఉంటారు లేదు, 40 మంది నుండి కాపాడుతావు అంటాడు. సరే 40 మంది ఉండే కాపాడుతాను అంటాడు. మరి 40 మంది ఉంటారు లేరు, డౌట్ వచ్చింది మళ్ళీ. సరే 30 మంది ఉంటే కాపాడుతావు అంటాడు. 30 మంది ఉంటే కాపాడుతాను అంటాడు. మరి 30 కూడా ఉంటారు లేదు, 30, 10 ఒక్కళ్ళు కూడా ఉండరు. ఎవరుంటారు ఆ పట్టణంలో నీతి మంత్రులుగా ఎవరు జీవించారంటే ఒక లోతు గారి. ఈవెన లోతు గారి యొక్క పని వాళ్ళు ఉంటారు కదా, కాపర్లు కూడా ఏమైపోతారంటే చెడిపోతారు అక్కడ. ఎందుకంటే వాళ్ళ లోతు గారి కుటుంబాలు ఎవరెవరు రక్షించబడతారు? లోతు గారి భార్య, ఆయన కుమార్తెలు. మరి వాళ్ళ యొక్క కాపర్లు ఏమైపోయారంటే వాళ్ళు కూడా చెడిపోయారు. అక్కడ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినటువంటి ఆ కాపర్లు కూడా ఏమైపోతారంటే చెడిపోతారు. వాళ్ళు కూడా అగ్నిగంధకాలు మునిగిపోతారు. ఎవరు రక్షింపబడతారంటే ఓన్లీ లోతు గారి యొక్క భార్య, లోతు గారి యొక్క కుమార్తెలు మాత్రమే రక్షింపబడతారు. దేనివల్ల ఆయన ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేశారంటే దేవుడు పెట్టినటువంటి కట్టడాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు చెరుపుతున్నారు. ఒక స్త్రీ ఒక పురుషుడే సంసార ధర్మాన్ని జరిగించి పిల్లలు సృష్టించాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరశరీరసారులు అయిపోయారు. వాళ్ళందరూ దేవుడికి నచ్చినటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా అలానే చేసి ఉంటారు. యూదా పత్రికలో యూదా గారు చెప్తున్నటువంటి ప్రకారంగా అయితే వీరు కూడా వారి వాళ్ళకి ప్రవర్తించి ఉంటారు. అది కూడా చూసి ఉంటాడు యూదా గారు, అది కూడా తెలిసి ఉండేది ఆయన. అందువల్ల వాళ్ళని జ్ఞాపకం చేసి ఉంటారు. వీరు కూడా వారిలాగా ఉంటున్నారు. వారు అలా ఉన్నటువంటి వారిని దేవుడు ఎలా చేశాడు? పైనుంచి అగ్నిగంధకాలు పంపించాడు. మనం ఎప్పుడైనా పైనుండి వర్షాన్ని లేకపోతే వడగల వాళ్ళని చూసి ఉంటాం. అగ్నిగంధకాలతో కూడినటువంటి వర్షం చూసాం ఎప్పుడైనా మనం? ఎప్పుడు చూడాల. అప్పుడు వాళ్ళు చూశారు, ఇంతవరకు ఎప్పుడు మనం చూడాల. అలా చేసినటువంటి వాళ్ళని దేవుడు వదిలిపెట్టలేదు. అలా ప్రవర్తిస్తున్నటువంటి మిమ్మల్ని దేవుడు వదిలిపెడతారంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టడు. కాబట్టి మీరు కూడా వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీ ప్రవర్తన కూడా మీరు మార్చుకోండి అని ఇలా 3 ఎగ్జాంపుల్ చెప్పాడు. మొదటి ఎగ్జాంపుల్ ఎవరి గురించి చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు, దేవుని నమ్మనటువంటి వాళ్ళు. రెండవది ఎవరి గురించి చెప్పాడంటే ప్రధానత్వం నిలుపుకున్నటువంటి దేవదూతలు. 3 ఎగ్జాంపుల్ ఎవరు చెప్పాడంటే సొదొమ గొమొర్రా ప్రజలను నివసించేటువంటి జీవన విధానాన్ని చెప్పాడు. వాళ్ళు అలా జీవించారు, దేవుడు ఉగ్రతగా పాలైపోయారు. మీరు కూడా వాళ్ళలాగే జీవించారని మీరు కూడా ఏమైపోతారు? వారిలాగే నాశనం అయిపోతారు అని. తర్వాత ఏమన్నాడు చూడండి, తర్వాత వచ్చిన వాళ్ళు వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారంట. అటువలనే వీరుడు కలలు కంటున్నారండి. ఏ కలలు కంటున్నారు? కలలు కంటం అంటే కలలు కంటం అనేటువంటి దానికి మనకు అర్థం తెలియాలంటే కళలు మనకు బాగా ఏదైనా డబ్బాషగా ఉందనుకోండి, దాని గురించి మనం ఆలోచిస్తున్నాం ఉందనుకోండి, ఆ సాయంత్రం మనకి ఏ కళ వచ్చింది? ఆ డబ్బుకి సంబంధించింది. మనం వేరే వ్యక్తులతో అయినా కానీ, ఒక స్త్రీ వేరే వ్యక్తితో పాపం చేయాలని, ఒక పురుషుడు ఒక స్త్రీతో పాపం చేయాలని తప్పించినా కానీ, అనుకోవాలనుకున్నా కానీ ఆ రైట్ అలానే ఊహించుకొని పడుకున్నాడు అనుకో, ఆ రోజు ఆ సాయంత్రం అతనికి ఏ కళ వచ్చింది? ఆ స్త్రీ దగ్గరికి పురుషుడు వెళ్ళినట్టుగా, లేదా పురుషుడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళినట్టుగా అలాంటి కళలు వస్తూ ఉంటాయి. అలాంటి తప్పుడు కళలు గంటం కానివ్వండి. లేకపోతే ఇంకొక అర్థంగా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే దర్శనాలు వస్తాయి అంటారు కదా కొంతమంది. దర్శనాలు నాకు దేవుడు కనపడ్డాడు, ఇదిగో దేవుడు ఇదిగో మీతో ఇలా చెప్పమన్నాడు,
ఇది ఇలా జీవించమన్నాడు, ఇలా బ్రతకమన్నాడు, ఇలా ఇలా 2 అర్థాలు వస్తాయంట, ఇలా 2 అర్థాలు వస్తాయి అని చెప్పాడు. అంటే ఇది ఇలాంటి కళలు కనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి కళలు మీరు మానుకోవాలి. ఎప్పుడు కూడా మరి ఎలాంటి కళలు కనాలంటే దేవుడు ఎడల నేను పాపం చేయకుండా ఉండాలి, ఎలా జీవించాలనేటువంటి కళలు కంటూనే ఉండాలని కానీ కోరుకోవాలి. కానీ ఇలాంటి పనికిరానటువంటి కళలు, దేవుడికి నచ్చినటువంటి కళలు మనం ఎప్పుడు కూడా మన హృదయంలోకి రప్పించుకోకూడదు. అలాంటి ఆలోచన కలిగి మనం జీవించకూడదు అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? అయితే ఇంకోటి అన్నాడు. ఇంకో వాళ్ళు ఏం చేస్తున్నారు? కళలు కంటూ కాదు రెండోది, వాళ్ళ శరీరాన్ని ఏం చేస్తున్నారంట? అపవిత్రపరుచుకుంటున్నారా? ఇందాక చెప్పినట్టుగానే తప్పు చేయటం, ఎమ్మటి ఎవరి మీద వేయటం, సాతాను గడి మీద, వాడి వల్ల నాకు ఇది గతి కట్టింది, వాడి వల్ల నేను చేయాల్సి వచ్చింది అంటా ఉంటారు. పాపం చేయలేనటువంటి ఆలోచన నీ మనసు ద్వారా వచ్చిన దేని ద్వారా నువ్వు పాపం జరిగిస్తున్నావు అంటే నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాల ద్వారానే కదా. అవయవాల ద్వారా నువ్వు పాపాన్ని చేయగలవంటే చేయొచ్చు, మన కళ్ళ దృష్టి ద్వారా బయటికి లేకుండా, దేవుడికి తెలుసు. కానీ పాపం చేయడానికి మనం వేటిని సాధనాలుగా వాడుకున్నాం అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలనే కదా. మరి మనం పరలోకి వెళ్ళాలంటే మన ఆత్మ పరిశుద్ధతతో పాటు మన శరీరం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మీ దేహము దేవుని ఆలయం మీరు ఎరగరా అన్నాడు. అంటే మన శరీరం ఏంటిది? దేవుని నివసించేటువంటి ఆలయం. మన శరీరం పాడైపోతే మనలో ఉన్నటువంటి దేవుడు ఉంటాడా అంటే ఉండడు. నిరుత్సాహపడతాడు లోపల నుండి, బాధపడతా ఉంటాడు లోపల నుండి, విచారిస్తూ ఉంటాడు, ఏంది నా కుమార్తె ఇలా పాడైపోతున్నాడు అని. నేను లోపల గద్దిస్తూ ఉన్నా కానీ నా మాట వింటలేదు ఏంటిది? నేను దేవాలయంలో గూడు కట్టుకున్న నా కుమార్తె హృదయంలో ఉంటున్నా కానీ నా మాట వింటలేదు ఏంటి అని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? దుఃఖిస్తూ ఉంటాడు. మరి వాళ్ళు దుఃఖిస్తున్నావు అంటే మరి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన పరిశుద్ధాత్మ దేవుడిని, మన లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని, మన ఆలయాన్ని మనం పాడు చేసుకుంటున్నావా, లేదా ఇతరులు పాడు చేసేటువంటి అవకాశాలు మనం ఇస్తున్నావా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన శరీరాన్ని పాడు చేసుకోవాలనేది మన చేతిలోనే ఉంది. మన శరీరాన్ని నాశనం చేసుకోవాలనేటువంటిది ఇది కూడా మన యొక్క ఆధీనంలోనే ఉంది. మన జీవితాన్ని మనం ఎలా నాశనం చేసుకోవాలి మన చేతిలోనే ఉంది, ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది కూడా మన చేతిలోనే ఉంది. దేవుడు మొత్తం మన చేతిలో పెట్టాడు, మంచి చెడు అనేది. ఇదిగో ఇది మంచి, ఇది చెడు, నువ్వు ఎటు వెళ్తావు అని దేవుడు మనిషికి వదిలిపెట్టాడు. మంచికెళ్ళి వెళ్ళాడు అనుకో, తన జీవితం ఎలా ఉంటుంది? తన జీవితం బాగుంటుంది, తన కుటుంబం జీవితం బాగుంటుంది, తన పిల్లలు బాగుంటారు, దేవుళ్ళు వాళ్ళ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది. లేదు నాకు ఈ చెడువే కావాలనుకో, చెడుకలు వెళ్ళావనుకో ఏమైపోతావు? ఇసుకరేది కదా పోయినట్టు పోతావు, యజమేలు పోయినట్టు పోతావు. ఆనాడు వాళ్ళు ఎలాగైతే నశించారో వారి వల్ల మనం అయిపోతాం అని చెబుతున్నాడు. ఇంకేం చేస్తున్నారంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నారంటే నిరాకరిస్తున్నారంట. ప్రభుత్వం అంటే అధికారాన్ని, దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు నిరాకరిస్తున్నారు. క్రైస్తవుడు అనేటువంటి మాటను వాళ్ళు ఏంటంటే నిరార్థకం చేసుకుంటున్నారు, సార్థకం చేసుకోవట్లేదు, దాని ప్రకారంగా జీవించట్లా. దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలు వాళ్ళు పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అంటే దాన్ని ఏం చేయడం అంటే వాళ్ళు నిరాకరించడం, అధికారాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు త్రోసిపుచ్చుతున్నారు. ఇంకా ఏమన్నాడు? మహాత్ములను ఏం చేస్తున్నారంటే వాళ్ళు దూషిస్తున్నారంటే ఇది కాదమ్మా, ఇది మంచి పనులు కాదమ్మా, ఇది ఇది చెడ్డ పనులమ్మా అని తెలియజేసినటువంటి వాళ్ళ మీదకి ఏం చేస్తున్నారంటే వీళ్ళు తిరగబడుతున్నాడు. నువ్వు మాకు చెప్పేవాడివా, నువ్వు మాకు చెప్పేదానివా, ముందు నువ్వు చూసుకో ఇలా చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి వ్యక్తుల మీద దూషిస్తున్నారంట, వాళ్ళని తిరగబడుతున్నారంట. వాళ్ళని క్రైస్తవులు దూషించవచ్చా అంటే దూషించకూడదు. చూడండి సమాజంలో ఎంతమంది లేరు, ఎంతమంది దూషిస్తున్నారు. సహోదరులనే దూషించడం, సహోదరుల మీద అబద్ధాలు ఆడటం, సహోదరుల మీద కపట ప్రేమ చూపించడం, ఇలా జరుగుతూ ఉంది సమాజంలో. సహోదరుల మీద అబద్ధాలు ఆడటం, సహోదరుల మీద కుళ్ళిపోయి మాటలు చెప్పడం, సహోదరులే అతను ముందున్నప్పుడు ఒకలాగా మాట్లాడి అతను పోయిన తర్వాత ఇతను ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పడం. ఏందా బుద్ధి క్రైస్తవులో? వాడు ఉన్నప్పుడేమో మాడి మంచోడు అది ఇదని చెబుతారు, వాడు పొంగలు ఏం చెబుతారు? అతన్ని ఎక్కిరించడం, అతని గురించి కళ్ళబోలు మాటలు చెప్పడం, ఇంతకుముందు జరిగినటువంటి విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి చెప్పడం, అతని మీద ఉన్నటువంటి మంచితనాన్ని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? తీసివేయటం. ఇలా దూషిస్తూ ఉంటున్నారండి. ఇలా
దూషించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారంట అప్పట్లో. ఇప్పట్లో కూడా ఉన్నారు, అప్పట్లో ఉన్నారు, ఇప్పట్లో కూడా ఉన్నారు. ఆ వారసత్వాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? తీసుకుంటా వస్తున్నారు, ఇంకా లోపల తీసుకొస్తా ఉన్నారు. మహాత్ములు దూషిస్తున్నారంట, వాక్యం చెప్పే వాళ్ళు దూషిస్తున్నారంట. డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా వేరే వాళ్ళ దగ్గర. అబ్బో ఆయన చెప్పిండా, ముందు ఆయన ఉండడా? ముందు ఆయన ఉండలేదు, నువ్వు ఉండి చూపి, నువ్వు ఉండి చూపి. వాక్యం ఇలా చెబుతుంది, నువ్వు కనిపెడుతున్నావు, లేకపోతే నువ్వు పోయి డైరెక్ట్గా అడుగు, లేకపోతే నువ్వు ఉండి చూపి ఇది ఇలా ఇలా అని. దూషిస్తూ ఉంటే అక్షలో కోపాలు పెరగడం కానీ ఏమైనా ఉంటుంది? ఆ సొల్యూషన్ అంటే దానికి ఉండదు. ఇలా దూషించకూడదనే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమని? అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించు మోషే యొక్క శరీరముల గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చే తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. అంటే ఆ మోషే గారి శరీరం గురించి అపవాదిగాను మికాయేలుకి మధ్య వాదం జరిగినప్పుడు ఆ మికాయేలు గారికి ఏంటిదంటే వాదించడు, దూషించడు అపవాదిని. నేను దూషించను, నిన్ను దూషించాల్సినటువంటి అవసరం లేదు. నీకు తీర్పు తీర్చేవాడు ఎవరో తెలుగుగా? ప్రభు, దేవుడు. కాబట్టి ఆయన నీకు తీర్పు తీర్చుగా, నేను నీకు తీర్పు తీర్చను. నా పని కాదు, తీర్పు తీర్చే పని నాది కాదు. ఇప్పుడు చూడండి, సమాజంలో వీళ్ళే పరలోకం నుండి దిగొచ్చి వేరే ఈ సంఘం ద్వారానే పరలోకి ఎత్తనన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. తీర్పు తీర్స్తానికి ఎమ్మట సహోదరులు చూడంగానే, సహోదరి మళ్ళీ చూడంగానే ఎమ్మట ఏళ్ళు పెట్టి చూపెట్టాం. మరి 4 ఏళ్ళు ఎలకలు చూపిస్తున్నాయి అనేది వాళ్ళకి రావట్లా, జ్ఞానం రావట్లా వాళ్ళకి. ఈ 4 ఏళ్ళు నాకుండి అనేది వాళ్ళకి అర్థం కావట్లా. ముందు నా కంట్లో ఉన్నటువంటి దూలను తీసుకుంటే కదా ఎదుటి కంట్లో నలుసు తెలిసేది. అది తెలియకుండా, అది చూసుకోకుండా ఇంకా కనబడిన వాళ్ళంతా దూషించడమే, కనబడిన వాళ్ళంతా ఏర్పడతాడు మాట్లాడటమే. కాబట్టి క్రైస్తవులకు దూషించేటువంటి హక్కు దేవుడు ఇవ్వాల, దూతలకే ఇవ్వాల. దూతలు ఏం చేశాడు ఇక్కడ? మికాయేలు దూత దేవుని ఆయన దూషించాడు అపవాదిని. దూషణకు ఏమన్నాడు? దూషంగా తెగింపలేదంట ఆయన, దూషించడానికి మనసు రాలేదంట ఆయనకి. ఏం చేశాడంటే ఎవరికి అప్పగించాడు? తీర్పు తీర్చేటువంటి అవకాశాన్ని ఎవరికి అప్పగించాడు? ప్రభుయే. ప్రభుయే నీకు తీర్పు తీస్తాడు, నేను తీర్పు తీర్చేవాడు కాదు. కాబట్టి మనం కూడా అంతే, వేరే వాళ్ళని ఎవరిని కూడా మనం దూషించకూడదు. అలాంటి లక్షణాలు మనం నేర్చుకోవాలి క్రైస్తవులు. మనం ఎవరైనా కానీ ఇలా చూపించేటప్పుడు ఈ 4 ఏళ్ళు మనకల్ని చూపిస్తాయి. ముందు మనలో ఉన్నటువంటి లక్షణాలను మంచిగా చేసుకుని వేరే వాళ్ళకల్ని మనం చూపించాలి. చూపించాల్సిన అవసరం వచ్చినా కానీ మనం చూపించకూడదు, అది మంచి లక్షణమే కాదు. మనందరితో సమాధానం కలిగి ప్రేమ కలిగి ఉండేటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. కానీ వాడట్టా ఈడిట అని అలాంటి మాటలు పెంచి సంఘాన్ని పోషిస్తున్నాం అనుకో, సంఘంలో ఉన్నటువంటి సహోదరులు కూడా అలానే అయిపోతారు. కాబట్టి ఇక్కడ ఈ వచ్చినాన్ని బట్టి మనం గ్రహింపవలసింది ఏంటంటే, క్రైస్తవులు ఎప్పుడు కూడా వేరే వాళ్ళని దూషించేటువంటి స్థాయిలోకి వెళ్ళకూడదని చెప్పి కింద ఏం చెప్తాడు? వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి వాళ్ళకి తెలియకుండా దూషిస్తారంట. వాళ్ళకి తెలియకుండే ఒక సహోదరుడు వచ్చి వీళ్ళ గురించి చెప్పగానే అది నమ్మేసి ఎమ్మట ఏం చేస్తారంట? వాళ్ళు ఎమ్మట దూషియడం, ఎమ్మటే శాపనార్థాలు పెట్టడం, ఎమ్మటే శాపాలు పెట్టడం, ఎమ్మటే శాపాలు. వాళ్ళు అట్ట కావాలి ఇట్ట కావాలని. వీళ్ళు ప్రవక్తలాగా శాపాలు పెడతారు, నాకు అర్థం కాదు. వీళ్ళు ప్రవక్తల శాపాలు పెట్టడానికి. ఇప్పుడు ఉన్నారు ఎవరన్నా ప్రవక్తలు ఉన్నారు? ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు ప్రవక్తలు? ఎవరు లేరు. రకరకాల వాటికి పొంతలు పెట్టి చూపుతామంటారు వీళ్ళు, ఇలాంటి వాళ్ళు. ఇంకేమన్నాడు? వివేక శూన్యములకు వీళ్ళు ఎవరంట? తాము గ్రహింపక ఎలా పడితే అలాంటి మాట్లాడే వాళ్ళని ఎవరితో పోల్చాడు ఇక్కడ? వివేక శూన్యముల వలె లేని మృగాలంట వీళ్ళు. మృగాలకి వివేచన జ్ఞానం ఉంటుందా? ఒక పులి వచ్చింది అనుకోండి, పులికి చిన్నపిల్లగాడే పెద్దోడే అని వివేచన జ్ఞానం ఉంటుందా? మృగానికి ఉంటుందా? అంటే ఉండదు వివేచన. కానీ ఎవరి మీద కానీ పడి చంపేసి తినేసిద్ది. కానీ మనిషికి ఉండేది వివేచన జ్ఞానం. నా ఎడల పిలుపు తప్పు చేసేటప్పుడు నేను పిలుపు మీదే వాదన ఆడాలి, కానీ తన పిల్లల మీద నా కోపాలు చూపించవచ్చా? ఇంటికి వచ్చినప్పుడు కొట్టడం తిట్టడం చేయొచ్చా? ఇలా చేయకూడదు. ఇలా చేసామనుకోండి మనం ఎవరి వలే ఉన్నామంట? మృగాల వలే ఉన్నామంట. మనం వివేచన జ్ఞానం లేని మృగాల వలే ఉంటామంట మనం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారంట అప్పట్లో. వాళ్ళు ఇప్పట్లో కూడా తగలబడ్డారు అలాంటి వాళ్ళు. ఇంకేమన్నాడు? వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురు, వాటి వలన ఇవన్నీ వాళ్ళ నాశనం చేసుకోవడానికే.
ఇలా వాళ్ళు ఎరగనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ మృగాల వలె జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క నాశనాన్ని వాళ్ళ మీద వాళ్ళు తెచ్చుకున్నట్టంట. వాళ్ళే నాశనం అయిపోయారంట. అలా నాశనమైనటువంటి వాళ్ళ గురించి ఒక ముగ్గురు గురించి చెప్పాడు కింద. వాళ్ళ జీవితాలని వాళ్ళే నాశనం చేసుకొని వాళ్ళు గ్రహింపని విషయాల గురించి వాళ్ళు మాట్లాడి వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకున్నటువంటి వాళ్ళ గురించి ఒక ముగ్గురు గురించి చెప్పాడు. సమయం ఎంత అయిందన్నా? 45. ఒక ముగ్గురు గురించి చెప్పాడు. ఈ ముగ్గురు గురించి చెప్పడం అనేది కూడా చాలా దూరం అయింది. ఎవరి గురించి చెప్తాడు? అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచారంట. కయ్యూను గారు ఎలా నడిచారో దీని గురించి చెప్పడం అనేది, ఆయన ఎలా చేశారు అనేది చాలా పెద్దది. మళ్ళీ ఇది కూడా ఇంకో పాట అయింది. ఎందుకులే నేను ముగిస్తున్నా, తర్వాత చూసుకున్నా ఏదైనా ఉంటే. ఎవరు నడిచిన మార్గం నడిచారంట వాళ్ళు? ఏ మార్గం నడిచారు కయ్యూను గారు అంటే తన సహోదరినే చంపేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడంట. నరహంతకుడు అయిపోయాడంట. తన సహోదరునే చంపేటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయాడు కయ్యూను గారు. అలాంటి మార్గంలో నడుస్తున్నారంట అప్పట్లో.